విశాఖ స్టీల్ ప్లాంట్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈడీ కార్యాలయాన్ని ముట్టడించారు కార్మికులు. ప్లాంట్ లోపల ఉన్న ఆఫీసును వందలాది కార్మికులు చుట్టుముట్టి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇటీవల నూతన సీఎండీగా సక్సేనాను నియమించింది కేంద్రం. ఈ చర్య తర్వాత ఆందోళనలు మరింత ఎక్కువయ్యాయి. దశలవారీగా ప్లాంట్ మూసివేసేందుకు కుట్ర జరుగుతోందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వందలాది మంది కార్మికులు ఈడీ కార్యాలయాన్ని ముట్టడించడంతో సిఐఎస్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటం మరింత ఉధృతం అవుతోంది. ప్రస్తుతం ఈడీ వర్క్స్ కార్యాలయం దగ్గర వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు, రెగ్యులర్ ఉద్యోగులు కూడా ముట్టడించారు. కొద్దిసేపటి క్రితం కొంతమంది రాళ్లు విసరడంతో ఈడీ కార్యాలయం అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. ప్రస్తుతం ఆందోళన కొనసాగుతోంది. ఇటీవల స్టీల్ ప్లాంట్ ను శైలిలో మెర్జ్ చేస్తామని కేంద్రం చెప్తున్నప్పటికీ అంతర్గత పరిణామాలు అందుకు భిన్నంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో ఉన్న 4,000 మంది కార్మికులను తొలగించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు దశల వారీగా ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో ఈ రోజు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్యాలయానికి మెరుపు దాడి చేశారు. మెరుపు సమ్మెలాగా భావించాల్సి ఉంటుంది. కార్యాలయాన్ని ముట్టించి నియమించేందుకు సీఎం బలగాలతో పాటు దానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కూడా ప్లాంట్ లోపల జరుగుతున్న కారణంగా బయట లేకుండా కూడా ఈడీ కార్యాలయం దగ్గర తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడానికి లేదు. అది ఖచ్చితంగా ప్రభుత్వ రంగ పరిశ్రమగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు అక్కడ కనిపిస్తోంది. థ్యాంక్ యూ రవిచంద్ర.